మంచి మాటలు వినడానికి సమాజం దగ్గర టైం లేదండి. మరి ఏం వింటారు? ఏంటి ఏదో తప్పు మాట్లాడట, దానికి ఏదో గట్టిగా కాంట్రవర్సీ వచ్చిందట ఇద్దరి మధ్యన. ఏంటది? ఇద్దరి మధ్య రైవలరీ, ఇద్దరి మధ్య వైరం. ఇద్దరి మధ్య జరుగుతున్న వైరాన్ని చూడడానికి సమాజం ఇష్టపడుతుంది, అదే సోషల్ మీడియా. కానీ ఒక వ్యక్తి సమాజం అంతటికి నేర్పిస్తున్న మంచిని చూడడానికి అపవాది అవకాశం ఇవ్వనివ్వదండి. ఎనీవే, వాళ్ళ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మన ధర్మాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. దేవుడు అడుగుతాడు వాళ్ళు, రే నెట్లో పెట్టావురా, ఎందరో పిల్లలు షేర్ చేశారా, ఎందరో పిల్లలు రాత్రింబగళ్ళు కష్టపడి వీడియోలు చేసి దానికోసం డిజైన్ చేసి దానికి టైటిల్స్ పెట్టి సమాజంలో అందరూ వినాలి. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ అందరికీ వెళతాయి కదండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి కానీ ఫేస్బుక్లో పెట్టినవి కానీ అందరికీ వెళతాయి. చూస్తాడు, స్క్రోల్ చేసేస్తాడు. వాడు నేరస్తుడిగా దేవుని దృష్టిలో మిగిలిపోతాడు. కారణం ఏంటంటే నీకు ఆ రోజు నీ చేతిలోకి వచ్చిందిరా, అది నువ్వు వినలేదు. వినకపోవటం నీ తప్పు. చూసి కూడా దాన్ని నువ్వు దాటవేశావు, అది నీ తప్పు అని దేవుడు రేపొద్దున వాడికి శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎవ్వరికీ సత్యాన్ని వినిపించకుండా అని చంపడండి. ఆయన నేరస్తుడిగా మారడండి ఎవరి జీవితాల్లోనూ. ప్రతి మనిషికి వాస్తవాన్ని యథార్థంగా ఆయన తెలియజేస్తాడు, ప్రకటిస్తాడు. ఆ రోజు నోవాహు ద్వారానే ప్రకటింపజేశాడండి. ఆత్మరూపంగానే వీళ్ళు ప్రకటింపజేసిన వ్యక్తి ఈరోజు మనం ఇన్ని మంచి మాటలు ఈ సమాజంలో ఈరోజు మనం ప్రకటిస్తుంటే, పిల్లలారా మీరేం నిరుత్సాహపడకండి. వెరీ గుడ్, చాలామంది మంచి యోధులైన పిల్లలు ఉన్నారు. ఏమండి, ఎంతోమంది యవనస్తులైన పిల్లలు ఉన్నారు, అందులో స్త్రీలు కూడా ఉన్నారు. వెరీ గుడ్. మీరందరూ కూడా ఏమండి మంచి మాటలు వినబడిన కానీ సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఎన్నో గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు, తర్వాత ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద షేర్ చేస్తున్నారు, అంటే వినిపిస్తున్నారు. మీరు అలా వినిపించటం వల్ల మీకు వచ్చే ప్రతిఫలం 100 రెట్లు మర్చిపోకండి. ఎందుకంటే అది వాళ్ళ దగ్గరికి వెళుతుంది, వాళ్ళ కళ్ళ ముందుకు దేవుడు రప్పిస్తున్నాడు. వినకుండా వాడు దాటిపోతున్నారు, కానీ మీ ధర్మం చెప్పటమే కనుక మనం చెప్తున్నాం. వాళ్ళు విననివ్వండి, వినకపోనివ్వండి. ఏమండి, నోవహు కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి చెప్పిన దేవుని మాట వినలేదండి. వాళ్ళు విన్నారా? త్రోసిపుచ్చేశారు. వినుంటే ఒక్కడైనా వచ్చి ఉండేవాడు కదండి. ఎవరు రాలేదేంటి? రాలేదంటే అర్థం ఏంటనంటే ఈ సమాజం వినదు, అపవాది వాళ్ళు విననివ్వదు. అయినా విననివ్వకపోయినా మన ధర్మం వాళ్ళ కళ్ళ ముందుకు ఎప్పుడు తీసుకుని వెళ్ళటమే. ఎలా తీసుకువెళ్ళాలి? మాటల రూపంలో తీసుకువెళ్తారా? క్రియల రూపంలో తీసుకెళ్తారా? ఏమండి, ఈరోజు ఏటీసీ చేస్తున్న కార్యక్రమాలు ఏమండి, ఎన్ని దాన కార్యక్రమాలు, ఎన్ని సహాయక కార్యక్రమాలు. ఒక బిడ్డకు బాగాలేదనగానే ₹1,00,000 వెంటనే స్పందించి ఎందుకు పంపించాం? ఒక కుటుంబానికి బాగాలేదనగానే ఒక 50,000 మనం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? ఒక సేవకుడు బాగాలేదనగానే ₹15,00,000 వెంటనే అనాలోచితంగా పిల్లలందరూ కూడా చేయి వేసి పంచగలుగుతున్నారు. అంటే ఇదంతా ఏంటనుకున్నారు? ఈ ప్రజలు చూడరు అనుకున్నారా? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? తెలుసండి, తెలుసు. కానీ తెలిసేలా మీరు చెయ్యాలి. అదే నేను అంటున్నాను. చాలామందికి ఇవి తెలియటం లేదు, కొంతమందికి చేరటం లేదు. చేరని వాళ్ళ యొద్దకు కూడా వీటిని మీరు చేర్చాలి. దేవుని నిజమైన మాటలను మీరు వినిపించాలి. నిజంగా హైందవ సోదరులు లేదంటే ఇస్లాం సోదరులు ఇతర ఏ సోదరులైనా కానివ్వండి, వాళ్ళంతా దేవుని పిల్లలు. దేవుడికే పక్షపాతం లేదు, దేవుడు అందరికీ భోజనం పెడుతున్నాడు. ఏమండి, ఆయన ఎవరు శత్రువులుగా భావిస్తున్నాడు? హైందవులు ఆయన శత్రువులా? ఇస్లాం వాళ్ళు దేవునికి ఏమైనా శత్రువులా? యెహోవాకు మన తండ్రికి చెప్పండి. నమ్మని నాస్తికుడు ఏమైనా శత్రువా? కాదు కదా. ఆయనే అందరి పట్ల కరుణ చూపిస్తున్నప్పుడు ఆయన నమ్మిన పిల్లలుగా మనం ఎందుకు చూపించలేకపోతున్నాం చెప్పండి? ఎవడో మనల్ని దారి మళ్లించాడు, ఆ మళ్లించటమే భిన్నమైన బోధ.